చాలా బ్యూటిఫుల్గా, చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారమ్మా. ఇక్కడ నీ నిజాలు చెప్తే కానీ చాలామందికి అర్థం కావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. మాట్లాడండి సార్. సభకు నమస్కారం. ఆంధ్రుల అందాల అభిమాన నాయకుడు, కోట్లాది మంది ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చురుగొన్న మహానటుడు, ఒక లెజెండు, ఒక సింహ, ఒక నటశిఖరం, ఒక యువరత్న, హిందూపూర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యవస్థ. ఎవరైనా ఒక రంగంలో రాణించాలంటే చాలా కష్టం. అటువంటిది బాలకృష్ణ గారు సేవా రంగంలో, సినీ రంగంలో, రాజకీయ రంగంలో సాటి లేని విధంగా రాణిస్తున్నారంటే అది మనం ప్రతి ఒక్కరూ గర్వపడవలసిన అంశం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. బాలకృష్ణ గారు ఒక విలక్షణమైన వ్యక్తి, మహోన్నతమైన మానవతా మూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే, తాను ఏదైనా చెప్పాలంటే నిర్మోహమాటంగా, నిజాయితీగా, ఏమాత్రం జంకు లేకుండా ధైర్యంగా చెప్పగలిగే దీశాలి మన బాలకృష్ణ గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. సినీ రంగంలో 1974 సంవత్సరంలో తాతమ్మ కళతో ప్రారంభించి 51 సంవత్సరాలుగా సినీ రంగంలో అనేక రకమైన పాత్రలు పోషించారు. మీరు గమనించి ఉంటారు, కొంతమంది నటులు సాంఘికంలో బాగా చేస్తారు, కొంతమంది నటులు జానపదం మాత్రమే చేస్తారు. కానీ బాలకృష్ణ గారు సాంఘికంలో కానీ, జానపదంలో కానీ, పౌరాణికంలో కానీ, చారిత్రకంలో కానీ ఎవరూ చేయనంతగా అతి గొప్ప పాత్ర పోషించడము దట్ ఈజ్ బాలకృష్ణ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒక శ్రీరామరాజ్యం సినిమా చూస్తే దాంట్లో మీరు గమనించుంటారు, ఆయన హుందాతనము కానీ, మూర్తిభివంచిన మానవత్వము కానీ ఆ పాత్ర ఆయన చూస్తూ ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మైమరిపించారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. బాలకృష్ణ గారికి అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఉంది. చాలా చక్కగా, సూటిగా, స్పష్టంగా, జనరంజకంగా, ప్రజారంజకంగా, మనుషుల హృదయాలకు దూసుకునే రీతిలో ఆయన డైలాగులు ఉంటాయి. సినిమాల్లో మారుమోతాయి, తప్పట్లతో, ఈలలతో, కేకలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఆయన డైలాగులు ఎట్లుంటాయంటే, చూడకు, చూడు, ఒకే వైపు చూడు, రెండో వైపు చూడరనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు అని చెప్పి చెప్తాడు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదు కంటి చూపులతో చంపేస్తా అని అద్భుతమైన డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని ఒక డైలాగ్ చెప్పారు. అయిన వాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే క్షణమాగను అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక రాజకీయ రంగంలోకి వస్తే ఈ హిందూపూర్ నియోజకవర్గంలో ముచ్చటగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆయనలో తపనుంది, ప్రజలకు సేవ చేయాలి, ఎంత బిజీగా ఉన్నా అనే ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం, ఏఎం, టార్గెట్ అనువనువున బాలకృష్ణ గారు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. హిందూపూర్ నియోజకవర్గాన్ని మేము మంత్రులుగా ఉన్నా కూడా చేయలేనంత అభివృద్ధి, సంక్షేమం చేసి
అందరికీ మార్గదర్శకమైనాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక సేవారంగానికి వస్తే సకల చరాచర జీవరాశుల్లో సమస్త ప్రాణికోట్లో అత్యుత్తమైనది మానవ జన్మ. ఈ జన్మలో ఇతరులకు సేవ చేస్తేనే జీవితం ధన్యమవుతుంది. బాలకృష్ణ గారు బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి లక్షలాది మందికి సేవ చేస్తూ వేలాది మంది ప్రాణాలు కాపాడాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నా సతీమణి పల్లెమ్మ క్యాన్సర్ వస్తే తన సొంత సోదరి మాదిరి ఆదరించి హాస్పిటల్ అందరికీ చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నాకు గుర్తు, హరికృష్ణ గారు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలు అయిపోయిన వెంటనే మా దగ్గరికి వచ్చాడు. నేను అడిగాను, సార్ బ్రదర్ అంత్యక్రియలు ఉన్నాయి కదా అంటే, నువ్వు కూడా మా బ్రదరే కదా, నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడివే కదా అని వచ్చి ఆదరించారు. ఆ బాడీని అంబులెన్స్ ఎక్కించి ఒక మాట అన్నాడు, ఇప్పటికీ ఎన్ని జన్మలెత్తినా బాలకృష్ణ గారు రుణం తీర్చుకోలేము, ఆ కుటుంబానికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. కారణం ఏమంటే ఆ రోజు బాడీ అంబులెన్స్ ఎక్కేతో తాను కూడా ఉన్నాడు. నేను థ్యాంక్స్ సార్, మంచి సర్వీస్ చేశారని చెప్పాను. ఆ మహోన్నతమైన వ్యక్తి, సారీ బ్రదర్ నేను సజీవంగా పంపలేకపోయాను, బాడీ పంపిస్తున్నానని చెప్పానంటే ఆయన మానవతా విలువలకు, మానవత్వానికి, మంచితనానికి సెల్యూట్ చేస్తున్నా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టడము, ఈ అవార్డు రావడము చాలా గొప్ప విశేషం అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఆయన ఆదర్శంగా సినీ రంగంలో తీసుకోవాలి, సేవా రంగంలో తీసుకోవాలి, రాజకీయ రంగంలో తీసుకోవాలి. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారణం, తెలుగు జాతి కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. కాబట్టి ఇది ఇటువంటి వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చేదానికి ఆ మహానుభావుడు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నత మానవతావాది, మనందరి ప్రత్యక్ష దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు పైనుంచి బాలకృష్ణ గారికి, ఆ కుటుంబానికి అందరికీ ఆశీస్సులు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, వసుంధర మేడంకు, బాలకృష్ణ గారికి, వాళ్ళ పిల్లలకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. సార్ నాకు డౌట్, బాలయ్య బాబు గారి డైలాగులు మీరు స్టేజ్ మీద మాత్రమే కాదు పర్సనల్ లైఫ్లో కూడా వాడుతున్నారని కదా?